భారతదేశంలో పోరాటం ఆరంభం. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడు. అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాల సమస్యలను పరిచయం చేశాడు. చాలామంది నాయకులకు ఇష్టం లేకున్నా గాంధీ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారిని సమర్థించి సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించాడు. బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛను, హక్కులను కోరుకునే వారికి ఆ సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని అతని వాదం. బీహారులోని బాగా వెనుకబడిన చంపారన్ జిల్లాలో తెల్లదొరలు, వారి కామందులు ఆహార పంటలు వదిలి నీలిమందు వంటి వాణిజ్య పంటలు పండించమని రైతులను నిర్బంధించేవారు. పండిన పంటలకు చాలని మూల్యాన్ని ముట్ట చెప్పేవారు. పేదరికము, దురాచారాలు, మురికివాడలు అక్కడ ప్రబలి ఉన్నాయి. ఆ పైన అక్కడ తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారు వారు పన్నులు పెంచారు. గుజరాత్లోని కేడాలోను ఇదే పరిస్థితి. గాంధీ ఆ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి 1918లో చంపారన్, కేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడము, చదువును, సంస్కారాన్ని పెంచడము, జాతి వివక్షతను విడనాడడము, అన్యాయాన్ని ఖండించడము ఈ సత్యాగ్రహంలో భాగము. ఈ కార్యక్రమంలో ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీకి కుడి భుజంగా నిలిచాడు. అతని నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలిచి జైలుకు తరలి వెళ్లారు. సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై అతన్ని అరెస్టు చేసినప్పుడు జనంలో పెద్ద ఎత్తున నిరసన, చివరికి ఒత్తిడికి తలొగ్గి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికి, పన్నులు తగ్గించడానికి ఒప్పందాలు కుదిరాయి. ఖైదీలు విడుదలయ్యారు. ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో బాపు అని, మహాత్ముడు అని పిలుచుకొనసాగారు. గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలు, ఆమోదము లభించాయి. 1919లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలో నేరమనే రౌలట్ చట్టాన్ని నిరసన వెల్లుబిగిసినప్పుడు గాంధీ నడిపిన సత్యాగ్రహము ఆ చట్టాలకు అడ్డుకట్ట వేసింది. కానీ ప్రజలలో ఆగ్రహం పెరిగి ఎదురుదాడులు మొదలైనప్పుడు అతను బాగా తీవ్ర స్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఆపుచేసి పరిహారంగా నిరాహార దీక్ష చేపట్టాడు. పట్టుబట్టి ఆ దాడులలో మరణించిన బ్రిటిష్ ప్రజల పట్ల సంతాప తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గము. ఏ విధమైన హింసైనా తప్పి 1919 ఏప్రిల్ 13 పంజాబ్లోని అమృత్సర్ జలియన్ వాలాబాగ్లో సామాన్య జనులపై జరిగిన దారుణ మారణకాండలో 400 మంది నిరాయుధులైన భారతీయులు మరణించారు. ఫలితంగా సత్యాగ్రహము, అహింస అనే పోరాట విధానాలపై మిగిలిన వారికి కాస్త నమ్మకం సడలగా అవే సరైన మార్గాలని గాంధీకి మరింత దృఢంగా విశ్వాసం కుదిరింది. అంతేకాదు, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం గాంధీలోనూ సర్వత్రాను ప్రబలమైంది. 1921లో భారత జాతీయ కాంగ్రెస్కు అతను తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందాడు. కాంగ్రెస్ను పునర్వ్యవస్థీకరించి తమ ధ్యేయము స్వరాజ్యము అని ప్రకటించాడు. వారి భావంలో స్వరాజ్యము అంటే పాలన మారటం కాదు, వ్యక్తికి, మనసుకి, ప్రభుత్వానికి స్వరాజ్యము కావాలి. తరువాత కాలంలో మహాత్మా గాంధీ తమ పోరాటంలో 3 ముఖ్యమైన అంశాలను జోడించాడు. మొదటిది స్వదేశీ. విదేశీ వస్తువులను బహిష్కరించడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యను, బ్రిటిష్ సత్కారాలను తిరస్కరించడం. వీటి వల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది. మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది. ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసము వెల్లవిరిశాయి. శ్రమకు గౌరవాన్ని ఆపాదించడం అన్నింటికంటే ముఖ్యమైన ఫలితం. రెండవది సహాయ నిరాకరణ. ఏదైతే అన్యాయమో దానికి ఏమాత్రం సహకరించకపోవడం. ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించింది. కానీ 1922లో ఉత్తరప్రదేశ్ చౌరీ చౌరాలో ఉద్రేకాలు వెల్లుబికి హింస చెలరేగింది. ఉద్యమం అదుపు తప్పుతుందని గ్రహించి గాంధీ దాన్ని వెంటనే నిలిపివేశాడు. మూడవది సమాజ దురాచార నిర్మూలన. గాంధీ దృష్టిలో స్వాతంత్రము అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం. అంటరాని తనమున్న చోట, మురికి వాడలున్న చోట, హిందూ ముస్లింలు తగువలాడుకుంటున్న చోట స్వాతంత్రం ఉన్నదనుకోవడంలో అర్థం లేదు. గాంధీ ప్రవేశపెట్టిన ఈ ఆలోచన సరళి వల్లనే భారతీయులు గర్వింపదగిన ఆధునిక భావాలు
విలువలు ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా ఆదుకొన్నాయని మనం గ్రహించాలి. 1922లో 2 సంవత్సరాలు జైలులో గడిపాడు. ఈ కాలంలో కాంగ్రెసులో అతివాద మితవాద వర్గాల మధ్య భేదాలు బలపడ్డాయి. హిందూ ముస్లింల వైషమ్యాలు కూడా తీవ్రం కాసాగాయి. తరువాత ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అతను ప్రయత్నం చేశాడు. 1924లో 3 వారాల నిరాహార దీక్ష సాగించాడు. కానీ వాటి ఫలితాలు కొంతవరకే లభించాయి. మద్యపానము, అంటరానితనము, నిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాలలో అతను లీనమయ్యాడు. 1927లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తరువాత మరలా గాంధీ స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేపట్టాడు. అందరికీ సర్ది చెప్పి 1928లో కలకత్తా కాంగ్రెస్లో స్వతంత్ర ప్రతిపత్తి తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. అందుకు బ్రిటిష్ వారికి 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. అయినా ఫలితం శూన్యం. 1929 డిసెంబరు 31న లాహోరులో భారత స్వాతంత్ర పతాకం ఎగరవేయడం జరిగింది. 1930 జనవరి 26న స్వాతంత్ర దినంగా ప్రకటించాడు. ఆ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చును.